అసలు వీళ్ళు అన్వాంటెడ్ గా హగ్గులు ఎందుకు చేసుకుంటున్నారు? అయ్యే సెంటిమెంట్ ను బాగా అద్భుతం. నాకు ఏమనిపిస్తుంది అంటే రోబో సినిమా గుర్తొచ్చింది. ఎట్లా? రోబో సినిమాలో ఒకనొక సన్నివేశంలో రోబో తప్పు చేస్తాడు. ఒక ఇల్లు కాలిపోతుంటే ఒక అమ్మాయిని అట్లా తీసుకున్నసరికి అప్పుడు సైంటిస్ట్ వసి ఏమంటాడంటే, నీకు మానసిక లోపం దెబ్బతిన్నది, అసలు నీకేం అర్థమైతలేదు, నువ్వు మిషన్ అంటే మిషన్ లాగానే పనిచేస్తున్నావు, నీకు కొన్ని ఇన్బుల్ట్ ఎమోషన్స్ తెలవాలి, భర్త భార్య బంధం, తల్లి ప్రేమ, అన్న తమ్ముడు అనేది తెలవాలని అతనికి ఒక ట్రైనింగ్ ఇస్తాడు కదా. ఇప్పుడు బిగ్ బాస్ ఎగ్జాక్ట్లీ వీళ్ళకి అదే ట్రైనింగ్ ఇస్తున్నట్టు నాకు అనిపించింది. నేను ఎగ్జాక్ట్లీగా ఎందుకంటే వీళ్ళలో ఒక్కొక్క యాంగిల్ ను బిగ్ బాస్ తోడుతున్నాడు. అంటే ఏ విధంగా తోడుతున్నాడు అంటే వారి బుద్ధులని వీళ్ళ మీద రుద్దుతున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం సోల్ ఏదైతే కోరుకుంటుందో ప్రజెంటేషన్ కూడా అదే చెప్తుంది. అట్లా దొంగతనం చేయండి, హగ్గులు పెట్టుకోండి, విచ్చలవిడిగా కావగలించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్ శృంగార భరితమైనటువంటి రసవత్తరమైన సిరీస్ అని చెప్పుకోవడానికి ఎటువంటి డౌట్ లేదు. ఈ డైలాగ్ చెప్పడానికి ఎంత ప్రాక్టీస్ చేసినావు? ప్రాక్టీస్ ఇవన్నీ ఫ్లోలో వచ్చేటి మిత్రమా, ఫ్లోలో వచ్చేటి ఇవన్నీ డైలాగులు చెప్తే బిగ్ బాస్ బిగ్ బాస్ చూసే దైవ సాక్షి చెప్తున్నా చెప్పనీక నాకు పెద్ద సిరీస్ లో అవసరం. నా నోటి వాక్కు చాలు పిచ్చోళ్ళు అయిపోతారు. ఇంకా నేను చాలా అణిగి బట్టి మొత్తం పంపింగ్ చేసి కూర్చున్నా, వదులుతలేను. ఎందుకనంటే అది పెద్ద అద్భుతమైన విషయం. ఏంటంటే గేమ్ రియాలిటీ షో మనం ఆడొచ్చు. మనం ఆడే ఆటలో ఒక క్యూరియాసిటీని మనం వెనకాల క్రియేట్ చేయగలగాలి, ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసుకురావాలి, ఒక ఆడియన్ ఎంగేజ్ చేయగలగాలి. ఆడియన్ ఎప్పుడు నిన్ను తిట్టుకుంటూ ఉన్నాడు, ఇప్పుడు నానా సెంటిమెంట్ తీసుకొచ్చిండు, ఎట్లా గిట్లనే చెప్పిండా, అరే దొంగతనాలు చేయరా, లంగ పనులు చేయరా, దేని పడితే దాన్ని అని చెప్పిండా, నానా సెంటిమెంట్ అద్భుతంగా వాడిల్లు. ఇప్పుడు ఆమె ఎవరు, సీత గారు, అద్భుతంగా ఆమె నిజంగా ఆమె ఏడుపుని చూస్తుంటే ఒక్కోసారి నాకు ఎందుకు మనకి ఇంత చాకిచక్యమైనటువంటి టాలెంట్, ప్రతిదానికి ఏడిపోయినా చూసావా. రోజు నువ్వు ఏడ్చినావు, ఈ రోజు నీ ఒక ఎమోషనల్ ని ఒక నీకెవరు సంబంధించిన గురించి నువ్వు చెప్పుకుంటూ వచ్చినావు. ఎవరు అతని పేరు ఏదో చెప్పింది, బాయ్ ఫ్రెండ్ గురించి. కానీ ఆ ఏడుపుకు విలువ లేదు. రోజు ఏడుస్తున్నది, ఈ రోజు వాల్యూ లేదు ఆమెకు. ఏడిచింది, ఇది ఒక విలువైనది, నీ జీవితంలో అత్యంత మధురమైనటువంటిది, లేకపోతే వెరీ ఇంపార్టెంట్ హీరోలా వ్యక్తి పోషించవచ్చు. కానీ కాక నువ్వు ఊకే ఏడుచుడు వల్ల ఇది కాస్త బిస్కెట్ అయిపోయింది. నాకు వాళ్ళకే ఇది కూడా వేరు. శేఖర్ భాషకు వాళ్ళ భార్యకు ఇప్పుడు డెలివరీ ఉన్నదంట, ఆ టెన్షన్లలో మనోడికి ఫ్యామిలీ అనగానే వాళ్ళు గుర్తొచ్చింది. వాస్తవానికి ఇంకొకటి సోనియా అనే అమ్మాయికి, వీళ్ళందరికీ కూడా ఏడుస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక మొగోళ్ళకు పూర్తి అన్యాయం జరుగుతున్నది. ఈ మొగోళ్ళ దాచిగా నశించాలి. ఈ మొగ సమాజాన్ని మొగోళ్ళే కించపరుచుకొని చేస్తున్నారు. ఒక మొగోడు ఏడుస్తుంటే మొగోడు కౌగిలించుకొని వాళ్ళు ఓదార్చేటట్టు ఎవరు ఎత్తలేదు. కానీ ఎంతసేపు ఆడలు ఏడితే మాత్రం తట్టుకోలేకపోయి. ఎందుకు నిన్న పృథ్వీ వచ్చి పట్టుకుంది కదా, ఇట్లా నాలంటో ఎవడో అంటే కదా సంధి ఇద్దని ఒక ఛాన్స్ ఇట్లా ఇస్తున్నారు అంతే తప్ప. నేనేందనంటే మొగోళ్ళకి అన్యాయం జరుగుతున్నది. మొగోడు కావలించుకుంటలేడు. ఎంతసేపు ఆడవాసన అయస్కాంతం ఎక్కడ ఉంటే ఈయన అక్కడికే పోయినట్టు, ఈయన ఎక్కడ ఉంటే ఈ ఫాదర్ ఆటే ఊరుకొచ్చిన ఆ విధంగా వీళ్ళ ప్రవర్తన ఉన్నది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళంతా ఫాదర్ సెంటిమెంట్. ఇది ఓవరాల్ గా బిగ్ బాస్ సోల్ ఏం కోరుకుంటుందంటే మానసికంగా మనుషులను మనం ఫస్ట్ రోజు చెప్పుకున్నాం, మొత్తం పంపింగ్, బ్లడ్ పంపింగ్ చేస్తారు చూడు వీళ్ళకి. ఇప్పుడు ఏంటంటే లేని వాళ్ళను, సైలెంట్ గా ఉన్నోళ్ళను ఒక ఫాదర్ సెంటిమెంట్ ను గుర్తు చేయటం. మనం ఉన్నటువంటి రక్త సంబంధాలు ఫాదర్ కి అత్యంత ప్రయారిటీ ఉంటుంది, మన ఫ్యామిలీకి. ఫాదర్ అనే కాదు, అందులో మనం ఒక 10 రోజులు దూరం ఉన్నప్పుడు అసలు మామూలుగా ఈ టీవీ సీరియల్ వాళ్ళు, ఈ యాక్టర్ల గురించి చెప్పాల్సిన పనే లేదు. స్టేజ్ మీద 4 కెమెరాలు కనపడగానే మీ ఫాదర్ మిమ్మల్ని ఎలా చూసుకున్నావాడు అంటే కథ అని వేసుకుంటారు మామూలుగానే. అటువంటిది 10-15 రోజుల నుంచి వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఫాదర్ కు, మదర్ కు, ఫ్యామిలీ రిలేషన్స్ కు దూరంగా ఉంటే నువ్వు ఏమనుకున్నా సరే ఏడుపు ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే మనిషిలో కర్ణరసం, మనకు ఆ ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు ఎక్కువ కాబట్టి మన మనుషులు ప్రేమలకు ఏమంటారు, అందులో ఠాగూర్ లో ఒక డైలాగ్ ఉంటది. ఫైనల్ గా అసలు నిన్న ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? ఏం లేదబ్బా, సెంటిమెంట్ ఏం ఆడేది చెప్పు, నువ్వు చెప్పు. ఏముందా, నొట్టి బొమ్మలు తేవడం, దేవటం, ఫాదర్ సెంటిమెంట్ అందులో కలుపుకోవటము. మళ్ళా ఇంకొకటి ఇక్కడ మీరు మర్చిపోతున్నారు టాపిక్, వాళ్ళు ఎంత ఫాదర్ సెంటిమెంట్ లో ఉన్నా కూడా కౌగిలింతలను, హక్కులను మర్చిపోతలేరు. యువరానా, మీరు అది గుర్తుపెట్టుకోండి. అవును, మీరు కూడా చెప్పండి. అసలు మా కన్వర్సేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.